చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. విభూతిశ్చ సూక్ష్మతు సూక్ష్మతరాగతిః. అత్తయ్య, ఇడ్లీ ఉడికిపోయి ఉంటుంది చూడండి. ఇందు, ఆఫీస్కి లేట్ అవుతుంది, రెడీ అయ్యావా? ఇందు, నిన్నే. రెడీ అయ్యానమ్మా. శరణ్యే త్రయంబకే గౌరీ. టిఫిన్ చేసే, మరి లేట్ అవుతుంది. నారాయణి నమోస్తుతే. దీని వరస చూస్తుంటే దేవుళ్లకు కూడా నైవేద్యానికి బదులు ఇడ్లీయే పెట్టేటట్టుంది. నానమ్మ, టిఫిన్ త్వరగా, లంచ్ బాక్స్ కూడా. మీ ముద్దుల మనవరాలకి అంతా మీ పోలికే. బారెడు పొద్దెక్కిన ఇంకా గాడిదల పడుకునుంది, వెళ్ళి దాన్ని లేపండి. గాడిదని నన్నన్నావా దాన్నన్నావే? అనుకున్నా అనగలనా అత్తయ్య గారు? దాన్నే అన్నాను, వెళ్ళి లేపండి. దీని తోలు తీసి డోలు వాయించాలి. నా మనవరాలు అని చెప్పి అస్తమాను నా పేరు జడగొడుతుంది. ఒసే మధు, shake it, shake it, shake it. Move it, move it, move it, move it. Amari jama jama re, andalu gumma gumma re, ilemo dummu dumma re. Sugemo mokka maza re, ullanta palla bazare, kadunche mastu bahare. డాన్స్లు ఆడుతుంది, డాన్సులు. ఒసే రాక్షసి, నీళ్లు పడకుండా దుప్పటి నా మీద వేస్తావా? ఒసే, పెళ్ళిడికొచ్చిన పిల్లలే మీరు. పొద్దున్నే లేచి పనులు అలవాటు చేసుకోకపోతే రేపత్తారింట్లో నాన్న తిప్పులు పడుతూ కన్నందుకు పుట్టింటిని అంటారు. పెళ్ళైతే నేనెందుకు చేస్తాను ఈ పనులన్నీ? వచ్చి ఆ గొట్టంగాడే చేస్తాడు. అయినా మీతో పెద్ద టార్చర్ అయిపోయింది. పెళ్లి చేసేయండి, వెళ్ళిపోతాను. ఒసే రమణి, నీ పెద్ద కూతురి పెళ్ళయ్యేదాకా ఇది ఆగేలా లేదు. పొద్దున్నే నిద్ర లేవదు గాని ఎవన్నో తీసుకుని లేచిపోయే బాపతే. నీతో హింస కంటే అలా జెండెత్తేయడమే బెటర్. నాన్న, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. చూసావరా రామచంద్ర, నీ భార్య పెంపకం. నానా, కాఫీ మీకే. అరగంట నుంచి నీ నాటకం చూస్తూనే ఉన్నాను. పిల్లలంటే ఒక పద్ధతి, పాడు ఉండాలంటారు. నీకు పద్ధతులు లేవు, పాడు అలవాట్లు బానే ఉన్నాయి. బారెడు పొద్దెక్కే దగ్గర నిద్ర, పాచిముఖంతో కాఫీ. అబ్బే, కాఫీ మీకే. చల్లారిపోయిన కాఫీ చేతికిచ్చి ఎలా చల్లగా జారుకుంటుందో చూడు. కనిపెట్టేశాడు. ఉండండి, నేను వేడి చేసి తీసుకొస్తాను.
వేడి చేసి నువ్వే తాగలే కానీ సాయంకాలం నేను నా 10th క్లాస్ బ్యాచ్మేట్స్ రీయూనియన్ ఫంక్షన్కి వెళ్ళాలి, గుర్తుంది కదా? చెప్పారుగా మొన్న. చాలామందిని చూసి 30 ఏళ్ళు పైన అయిపోయింది. క్లాసులో ఎంతమంది ఉన్నా క్లాస్ ఫస్ట్ ఒక్కడే ఉన్నట్టు మన జీవితంలో అందరికంటే ఒక్కో మెట్టు ఎక్కి గొప్పవాడైన మన స్నేహితుడిని ఆహ్వానిస్తున్నందుకు గర్విస్తున్నాను. అతనెవరో కాదు, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్, బిఎంఆర్ కంపెనీ చైర్మన్ మిస్టర్ రాజారావు. రేయ్, కళ్ళు నెత్తికెక్కాయా? బాల్య స్నేహితుడు ఎదురుపడితే చూసి కూడా దూరంగానే ఉంటున్నావు. నిన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకొని మళ్ళీ మన క్లాస్ రూంలోకి, ఊర్లోకి, మన ఆట మైదానంలోకి వెళ్ళిపోవాలని ఎంత అనిపించిందో తెలుసా? అసలు పెళ్ళెందుకు వద్దంటున్నారు సార్? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు. అవి షూస్ చాలా గట్టిగా ఉంటాయి. మోసుకుని రా. ఎంతకాలం మూసుకొని ఉండేది? మీరు పెళ్లి చేసుకోకపోతే పోయారు, నన్ను చేసుకొద్దనడం ఏంటి సార్? అన్యాయం కాకపోతే? పెళ్ళైన వాడు నాకు పిఏగా పనికి రాడు. నాకేమో మీరు తప్ప ఎవరు పనిచ్చి చావరు. అర్థమైందిగా, కారెక్కు. మన జీవితాలు ఇంతేనా సార్? యవనం కడసి 15 ఏళ్ళది, కానీ ఏం లాభం? యవనం మొత్తం అడుగు కష్ట వెన్నెలైపోతుంది. పదండి సార్, పదండి, మంచి టింపరాలు చూసి కూర్చోండి. పదండి సార్. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా అమ్మా, నా మనవరాలి పెళ్లి కుదరడంతో దాచిపెట్టుకున్న డబ్బులతో నగ కొన్నానమ్మా. కొత్త నగ దేవుడి పాదాల దగ్గర పెట్టి మొక్కుకుని, అయ్యో అయ్యో దేవుడా, బయటికి వచ్చిన అమ్మా ఎవడో దొంగోడి పొగలు సంచి కోసి నగ కాజేసినాడమ్మా. అయ్యో అమ్మా, బ్యాగ్ లో కుంకుమ పొట్లం పెట్టుకున్నావా? అవును తల్లి, అర్చన చేయించిన కుంకుమ పొట్లం కట్టి పెట్టుకున్నాను. ఏయ్ రేయ్, నిన్నే గళ్ళ చొక్కా